చాలా మందికి ఇప్పుడు పవన్ అంటే ఎవరు అనేది ఇన్ఫ్లుయెన్సర్ గా కంటే కూడా బిగ్ బాస్ డబుల్ కాదు ట్రిపుల్ అనుకోవచ్చా, లేకపోతే ఒక 5 times 10 times ఎక్కువ తెలిసింది పవన్ అంటే ఎవరు అని చెప్పేసి. సో ఇప్పుడెప్పుడైనా మీకు అనిపిస్తుంది అరే మనం కూడా అప్లై చేస్తుంటే మనం కూడా వెళ్తే బాగుండేది అని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నారా? లేదు. నేను నెక్స్ట్ ఇయర్కి ట్రై చేస్తానని చెప్పేవాడికి. ఓకే. ఈ సీజన్కి ఇంకా సరిపోద్దు నాకు, ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారా ఉండరా, ఇప్పుడు వెళ్ళడం కాదు, వెళ్ళిన తర్వాత నా ఫాలోవర్స్ నన్ను సపోర్ట్ చేస్తారు చేయరా. అది స్టార్టింగ్లో అయితే పవన్ గడికి మా ట్రయో ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఇంకేంటి ప్రాబ్లం లేదు అనుకున్నా. మొత్తం రివర్స్ కొట్టింది. లేదు మీ ఓడు సైలెంట్గా ఉంటున్నాడు ఏం ఆడట్లేదు అన్న వాళ్ళే మీ ఓడు తోపులాగా ఆడుతున్నాడు అంటుంటే అంటుంది. మేము కూడా చాలా సార్లు బిగినింగ్ లో అనుకున్నాము అమ్మో ఈ అమ్మాయి లేకపోతే పవన్ కష్టమేనేమో అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే పవన్ నోరు తెరవడం స్టార్ట్ చేసి గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేశాడో, సో పవన్ కూడా ఒక స్టాండ్ మీద ఉన్నాడు, నౌ హీస్ డూయింగ్ గుడ్ అని చెప్పేసి గేమ్ బాగా ఆడుతున్నాడు అని అర్థమైంది. బిగినింగ్ లో పవన్ అనేసరికి కొంచెం చాలా మందికి ఒక చిన్న నెగిటివ్ ఉండింది, చాలా స్లో ఉన్నాడు అదే. చాలా టైమ్స్ చెప్పా మీరు ఇప్పుడు నచ్చకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నచ్చేస్తాడు అని చెప్పాను, అదే జరిగింది. ఎవరెవరైతే మా ఓడి కోసం అన్నారో వాళ్ళందరూ కూడా మీ ఓడు ఏం ఎరగతీస్తున్నాడు గేమ్స్, ఒక్కొక్కరిని ఇద్దరు పట్టుకోవడం ఏంటి అంత హోల్డ్ చేసుకుని మీ ఓడు గ్రేట్ అన్నట్టు చెప్తున్నారు.